జనసేన రెండు పార్టీలు కలిసి రేపు రాబోయే ఎలక్షన్లో ఐకమత్యంగా పనిచేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, రాక్షస పరిపాలన అంతరించిపోవాలి. ఈ పరిపాలన వల్ల రాష్ట్రం అంతా కూడా చాలా నష్టపోతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోతున్నారు. ఈవేళ ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన పోకపోతే భవిష్యత్ తరాలకు చాలా నష్టం. భవిష్యత్తులో విద్యార్థులు కానీ, యువకులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, అలాగే అన్ని రకాల వర్గాలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏ వర్గానికి కూడా సంతోషం లేదు. అందరూ కూడా నష్టపోయారు. కాబట్టి ఈ పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన పోవడానికి మనందరం కలవాలని చెప్పి మంచి ఆశయంతో కలిశారు. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి మేము ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరం కూడా ఐకమత్యంగా ఏ విధంగా భవిష్యత్తు మనం ప్రయాణం చేయాలి అని చెప్పి ఆలోచనతో మేమందరం కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనసేన నుంచి ఒక 6, తెలుగుదేశం పార్టీ నుంచి 6 ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ సారథ్యంలో ఎక్కడన్నా చిన్న చిన్న ఒడిదుడుకులు ప్లాన్ ఉంటే అవన్నీ కూడా సరి చేసుకుని ఐకమత్యంగా పనిచేయాలని చెప్పని, అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎవరు టికెట్ ఇస్తే, ఏ పార్టీకి టికెట్ ఇస్తే వాళ్ళ కట్టుబడి పనిచేయాలని చెప్పని ఈ రోజు వరకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అపోహలో ఎవరికి కూడా నమ్మొద్దు. రేపొద్దున వాళ్ళిద్దరు అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళకి మనందరం కూడా ఐకమత్యంగా పనిచేసి వాళ్ళ విజయాన్ని కృషి చేయాలని చెప్పని యాక్టివ్గా తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి మా ఐక్యత, మా కలయిక రేపు రాబోయే రోజుల్లో నరసాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి 50,000 దాటి మెజార్టీతోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసి నెగ్గుతాయని చెప్పని రాబోయే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ఆ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. మెడికల్ కాలేజీని తీసుకొచ్చాయని చెప్పారు శాసనసభలో. ఎక్కడ కూడా అలాంటి మెడికల్ కాలేజీని కూడా పక్క గ్రామీణ పాలకులు పక్క తీసుకెళ్లిన సందర్భం కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం నియోజకవర్గం వచ్చారు. ఆ రోజున దాదాపుగా 3,300 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసిన సందర్భం కూడా మనందరూ, రాష్ట్ర ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క శంకుస్థాపనను ఏదన్నా కట్టించారని చెప్పి మేము రెండు పార్టీల నుంచి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రజల్ని ఒక ఓటు హక్కుగానే భావిస్తున్నారు తప్ప కానీ, ఏదైతే గతంలో ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే నరసాపురం వచ్చినప్పుడు కూడా నరసాపురం నియోజక ప్రజల్ని నమ్మించి మీరు శంకుస్థాపన చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము రెండు పార్టీల నుంచి ప్రశ్నిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల నుంచి అభ్యర్థి ఎవరైనా సరే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి పరిపాలన అందిస్తాం, ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ జనసేన పార్టీ ఆఫీస్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రేపు ఎలక్షన్కి ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, సమన్వయం ఏ విధంగా పటిష్టపరచాలి, కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దుకోవాలనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చెరో పార్టీ 6 పెట్టి ఒక సమన్వయ కమిటీని నియమించి, ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఎలక్షన్ ప్రిపరేషన్ అయ్యేలాగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సమన్వయాన్ని కింద స్థాయి కార్యకర్త వరకు తీసుకెళ్లి రానున్న ఎలక్షన్లో విజయమే జయంగా పనిచేయాలని చెప్పి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ సూచించడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ రేపు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఇక్కడ ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి సమన్వయం, కార్యకర్తల వరకు సమన్వయం తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని నిర్ణయించడం జరిగింది. జై తెలుగుదేశం, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.